తెలంగాణలో ఉండే పేద వికలాంగులు, వృద్ధులు, వితంతువులను ఇంతకాలం మోసం చేసింది చాలు. ఇక మోసం చేస్తే ఊరుకునేది లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వెంటనే పెన్షన్ పెంచడమో లేక గద్దె దిగపోవడమో తేల్చుకునే సమయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాబోతుందని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నిర్వహించిన మహాగర్జన సన్నాహక సదస్సులో మందకృష్ణ మాదిగ పాల్గొని మాట్లాడారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో మహాగర్జన సన్నాహక సదస్సు నిర్వహించారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధుల పెన్షన్లను పెంచి తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో నిర్వహించే మహాగర్జన సదస్సును విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ఉండే పేద వికలాంగులను, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు బీడీ, నేత, గీత కార్మికులను ఇంతకాలం మోసం చేసింది చాలన్నారు. ఇక మోసం చేస్తే ఊరుకునేది లేదని, వెంటనే పెన్షన్ పెంచడమా, గద్దె దిగిపోవడమా తేల్చుకునే సమయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాబోతుందని హెచ్చరించారు. ప్రతిపక్షం లేకపోయినా పేదల పక్షాన మాట్లాడే, పోరాడే పేద వర్గాలకు చెందిన బిడ్డలం ఉన్నామని రేవంత్ రెడ్డి మరిచిపోవద్దని తెలిపారు. ఎలాంటి బాధలున్నా కూడా తన గుండె ధైర్యం, తన ఉద్యమ స్ఫూర్తితో మనందరికీ ఎందుకంటే కొత్త పెన్షన్ మంజూరు వాళ్ళందరూ కూడా హైదరాబాద్ రావాలని కోరుతున్నా. పరిష్కారం ఇక్కడ లేదు, హైదరాబాద్ లో మాత్రం పరిష్కారం ఉంటుందనేసి కూడా తెలుసుకోవాలి. తెలంగాణలో ఉండబడే పేద వికలాంగులను, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు బీడీ, నేత, గీత కార్మికులను ఇంతకాలం మోసం చేసింది చాలు. ఇక మోసం చేస్తే ఊరుకునేది లేదు. వెంటనే పెన్షన్ పెంచడమా, గద్దె దిగిపోవడమా తేల్చుకునే సమయం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాబోతుందనే విషయాన్ని ముందుగానే గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మేము పెన్షన్ పెంచకపోయినా మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు కదా, ప్రతిపక్షం ఏనాడు మాట్లాడతలేదు కదా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. మీరు పెన్షన్ పెంచరు, మీ వర్గ ప్రయోజనాలు కాపాడే వాళ్లే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పేద వర్గాల పెన్షన్ పెంచమని అడగరు. కానీ ప్రతిపక్షం లేకపోయినా ఇక్కడ పేదల పక్షాన మాట్లాడే పేద వర్గాల బిడ్డలు ఉన్నామనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నాను. 20 నెలలు పెన్షన్ పెంచకపోవడం వల్ల ఒక్కొక్క వికలాంగుల సోదరి సోదరులు, వృద్ధులు, వితంతులైన పెద్దలు, అదే సమయంలో బీడీ, నేత, గీత కార్మికులకు సంబంధించిన పేద ప్రజలు ఇప్పటికే 20 నెలలుగా 40,000 రూపాయలు ఒక్కొక్కరు నష్టపోయారు, కోల్పోయారు. పెన్షన్ పెంచడు, ప్రతిపక్షం అడగదు. దీనివల్ల ప్రతి ఒక్కరు నష్టపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక రేవంత్ రెడ్డి గారి సర్కార్తో తాడోపేడ తేల్చుకోవడానికే సెప్టెంబర్ 3న వికలాంగుల మరియు చేయుత పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నారు. ఆ మహాగర్జనకు స్వచ్ఛందంగా తరలిరండి. ఇప్పటికే ఒక్కొక్కరు 40,000 నష్టపోయినా మనం ఇక ముందు నష్టపోకుండా ఉండాలంటే పెన్షన్ పెరగాలన్నా, కొత్త పెన్షన్ మంజూరు కావాలన్నా హైదరాబాద్ లో జరగబోయే మహాగర్జనకు లక్షలాదిగా తరలి రావాలని చెప్పి పిలుపునివ్వడం కోసం జరుగుతున్న ప్రచారంలో భాగంగా అన్ని జిల్లాల్లోనూ, ప్రధాన నియోజకవర్గాల్లోనూ సన్నాహ గర్జనలు జరుగుతున్నాయి. అందులో భాగమే ఈరోజు నర్సంపేట రావడం కూడా జరిగింది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి సర్కారుకు మేము గుర్తు చేసేది, హెచ్చరిక చేసేది ఒకటే, మీరు పెన్షన్ పెంచిస్తారా లేదా తప్పుకుంటారా, ఇదే తేల్చుకోవడానికే మేము సిద్దపడి వస్తున్నామని, ఇక తేల్చుకోవాల్సింది మీరేననే విషయాన్ని గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నా. ధన్యవాదాలు.